సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇక్కడ మేము నిన్న వచ్చేసినాం అనమాట. ఇక్కడ కూనూరుకి వచ్చినాము. సో డే 2 అనుకుంటా ఇది ఈరోజు. వీళ్ళు ఇక్కడ మంచి ఫోటోలు దిగుతారు. లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఇక్కడ మాకు వచ్చిన రిసార్ట్ది. ఇది వ్యూ పాయింట్ మంచిగా ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే టాయ్ ట్రైన్ తీసుకొని తిరిగేసి వస్తాం. టాయ్ ట్రైన్ ఎటు తిప్పుతుంది? ఈ నుంచి ఊటీ. ఇంకా అటు నుంచి మళ్ళీ ఇటు రాదా? రాదు, మళ్ళీ మనం రావాలా? బస్సులో రావాలి. కార్ ఈయనే ఉంటుంది. కార్ ఈయన ఉంటుంది. ఈ నుంచి ఇంకా మనం మళ్ళీ ఊటీ. నైట్ స్టేనా? నైట్ స్టే కాదు, అక్కడ పీక్ మంచి మంచి ప్లేసెస్ చూసేసి కవర్ చేసుకొని నైట్ 3 చేసిపోతాం. సో అదన్నమాట ఈరోజు ప్లాన్ మాది. సో ఇవి నిన్న తీసుకున్న ఇవి నైట్ తీసుకున్నవి ఇవి. ఇక నైట్ చూపించలేకపోయినా, లేట్ అయింది వచ్చేసరికి. మా ఫుల్ నిద్రలు ఉండే అందరూ. ఇక పైన వేరే వాళ్ళు తీసుకురు ఈ రూము, ఇంకా ఈ రూమ్ మేము తీసుకున్నాము. బాగున్నాయి, పర్లేదు, అంటే అబవ్ అవరేజ్ ఉన్నాయి. ఇక వాళ్ళు లోపల ప్యాకింగ్ చేసుకుంటారు, అంత గడబడి ఉందని చెప్పి నేనే చూపిస్తలేను. సో అట్లా అనమాట. ఇప్పుడైతే ఒకడు మా వాడు టికెట్స్, టాయ్ ట్రైన్ టికెట్స్ తీసుకొని అని చెప్పేసి ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళిపోయిండు. పర్సన్కి 4 ఇస్తారు ఇప్పుడు ఆడు ఒక్కడే ఉన్నాడు. సో మేము జల్దీ వెళ్ళి అంతా ఒక జాయిన్ అయిపోతే 7 వస్తాయి మాకు. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో అది సంగతి. ఇంకా జల్దీ పొద్దున్నే పోయి ఉంటే మేము అనుకున్న బడ్జెట్లో వచ్చేటివి. కానీ టాయ్ ట్రైన్ టికెట్స్ సెకండ్ క్లాస్వి 80 ఉన్నాయి ఆల్రెడీ. 80 ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ కూల్గానే ఉంది కదా, ఫస్ట్ క్లాస్ ఎందుకు వేసి మన సెకండ్ క్లాస్లోనే వెళ్ళిపోవచ్చు అనేసి ప్లాన్ ఉండే. కానీ ఇక పొద్దున్న లేచేసరికి లేట్ అయింది. ఇట్లా అవుతుంది ఇక లాస్ట్ ఫైనల్కి. ఏం చేస్తాం, తప్పదు. దానికి ఒక అనుకున్న దానికంటే మస్తు ఎక్కువ టైమ్సే పెట్టాల్సి వస్తుంది టికెట్స్కి. సో ఫస్ట్ క్లాస్ అయితే, సెకండ్ క్లాస్ అయితే టికెట్స్ మామూలుగా 80 ఉన్నాయి. ఫస్ట్ క్లాస్వి 290 అంట పర్సన్కి. సో మొత్తం 7 మెంబర్స్కి ఎంత అవుతుందో అంతే ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఈ లొకేషన్కి చూసుకుంటే మాత్రం మస్తు ఉంది. ఇదైతే కూనూర్ బాగుంది. మొత్తం ఒక మంచి గ్రీనరీ ఎక్కడ చూసినా. ఇంకోటి, ఇట్లాంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ రూమ్స్ ఇచ్చేటోళ్ళకి. మనం ఇంకో నైట్ టైం వచ్చినాం అనుకో, వాళ్ళే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకొని రావడం బెటర్. మాకు అట్లనే అయింది నిన్న. సో ఇక ప్లానే ఎట్లయినా ప్లాన్ చేసినా ఇక్కడికి వచ్చినాక జరగాల్సిందే జరుగుతుంది కాబట్టి చెప్పలేము. సో పోదాం ఇప్పుడైతే. అందరం కార్ దగ్గరికి వెళ్తున్నాం. పోయేసి కంటిన్యూ చేస్తాం బ్లాగ్. ఏం లేదు, పోదాంపా. ఇంకోటి నేనేం చేసిన అంటే సరిపడా బట్టలు తెచ్చుకోలేదు. సో ముందు బ్లాగ్లో కనిపించిన బట్టలు ఇట్లా కనిపిస్తుంటాయి మీకు. పర్లేదు, బట్టలతో నేను సంబంధం ఎంజాయ్ చేయడంలో ఉంటుంది మ్యాటర్. ఎంజాయ్ చేద్దాం మంచిగా, సరిపోతుంది. అంతే కదరా. బట్టలు తెచ్చుకోకపోయినా ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా మనకి. ఇంకంతే. ఫోటోలు అంటావా అంత దిగం, ఎట్లాగో ఏదో 2-3 అట్లా మంచిగా దిగేసి మంచిగా వచ్చిన ఫొటోస్లో అవి చూసుకొని మురిసిపోవాలి. ఇక తప్పదు. సో ఇక పోదాం. హీరో దా, ఇక టైం అవుతుంది మనకు, పోదాం దా. అచ్చా ఓకే, ఇంత తీపిచ్చేద్దాం జల్దీ. చూడు వేరేది సేమ్, నాకు గడ్డం లేదు. చెప్పు. సేమ్ అంటే నాకు గడ్డం లేదు కదా. అటు సైడ్ నుంచి ఇచ్చిన అనుకుంటా. లేలే దిగురా. నేను ఒక ఆ ఫోటో కదా.
బాయ్ నువ్వు అది ఆఫ్ చేసి నీ ఫోన్ సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు. మొత్తం ఫుల్ రష్ ఉంది, మొత్తం బాగుంటుంది అనుకున్నా కానీ ఇది ఆడ అదే ఆ మూవీ పేరు ఏంది ఆయనలు ఉన్నట్టు ఉంటుంది అనుకున్నా కానీ అట్లా లేదు. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, చూడరు మీరే చూడండి. ఇవే టాయ్ ట్రైన్స్ అంటే ఇది ఎక్కేసి సైట్ సీయింగ్కి వెళ్ళాలి. ఏమైందిరా ట్రైన్ స్టార్ట్ కాదా? సో ఇట్లా దొరికినాయి ఇక మాకు సీట్స్ ఇక్కడ. ట్రైన్ కూడా ఇప్పుడే వచ్చి డోర్స్ అన్నీ వేసేసారు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూద్దాం వ్యూ ఎట్లుంటుందో. కొంచెం సన్నీగానే ఉంది ఈరోజు అయితే, మరి క్లౌడీ కూడా లేదు. టెంపరేచర్ చేంజ్ అవుతుందా, సన్నీ నుంచి క్లౌడీ అవుతుందా చూద్దాం. క్లౌడీగా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది ఆ వైబ్, కానీ సమ్మర్ కదా అంత ఆశించడం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. సో చూద్దాం. ఇప్పుడైతే మంచిగా వ్యూస్ మంచిగా ఉంటే చాలు, దానికంటే ఇంకేం లేదు మనకి.